లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. ఎంత గొప్ప గొప్ప పుట్టిను, దానితో రక్షణమంతయును సమాప్తమాయెను. ఎంత గొప్ప గొప్ప పుట్టిను, దానితో రక్షణమంతయును సమాప్తమాయెను. ఎంత గొప్ప గొప్ప పుట్టిను, యేసు నాకు కల్వరి మెట్టెను. ఎంత గొప్ప గొప్ప పుట్టిను, యేసు నాకు కల్వరి మెట్టెను. సంతసముతో సిల్వ కొట్టగా సూర్యుడంధకారమాయెను. సూర్యుడంధకారమాయెను. పావనుండగు ప్రభువు మన కొరకై సిలువ మీద చావునందెడు సమయమందున. పావనుండగు ప్రభువు మన కొరకై సిలువ మీద చావునందెడు సమయమందున. దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడచితివి అనియా. దేవుడా నా దేవుడా
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వరుస క్రమంలో ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు కావలసిన వర్తమానాన్ని ఆయన అనుకూల సమయంలో అనుకూలమైన రీతిగా అందిస్తున్నాడు. ఆలకించే శ్రద్ధ మనకుంటే, ఆయన వాక్యం పట్ల ఆశ ఆసక్తి మనకుంటే, ఆయన వాక్యం బోధించుటకు ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు. ఆయన బోధకుడు, మనము వినువారము ఆలకించువారము. కాబట్టి ఆ పరమ బోధకుడు దేవుని వాక్యాన్ని మనకు వినిపిస్తుండగా శ్రద్ధతో ఆలకించుటకు దయచేసి అందరూ వేకువనే వచ్చి ప్రభు సన్నిధిలో కొంత సమయం గడపాలని నిరీక్షణతో, విశ్వాసముతో, నమ్మికతో మీకు స్వాగతం తెలియచేస్తున్నాను. రండి, కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి ధ్యానం చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ వాక్యాన్ని మాకు వినిపిస్తూ ఆ వాక్య ప్రబోధానుసారమైన రీతిగా మేము జీవించుటకు మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక బోధనలు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు ప్రభా మీరే మాకు బోధించాలి. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోవడానికి మానవ సంబంధమైన పరిజ్ఞానము సరిపోదు కనుక మీరే మాకు ఉపదేశించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. స్నేహితులారా, సొలొమోనుకు ఉన్నత స్థలము దగ్గర కలిగిన ఒక స్వప్నం, ఆ స్వప్నంలో కలిగిన ఆ సంభాషణ, ఇవన్నీ కూడా మనము ఒక క్రమంలో ధ్యానం చేస్తున్నాం. దేవుడు స్వయంగా సొలొమోనుతో నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో నన్ను అడుగుమని దేవుడు సొలొమోను అడగడం, సొలొమోను తన కుటుంబ స్థితిగతులను, తన స్థితిగతులను, తనకు అప్పగించబడిన బాధ్యతను, ఆ బాధ్యతకు నిర్వహణకు అవసరమైన బుద్ధి వివేకాన్ని కావాలని అడగడం, ఈ విషయాలన్నీ మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. సో ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ఈలాగున అడిగినందున అనగా సొలొమోను అడిగినది దేవుడు ఆలకించుచున్నాడు. అనగా చాలాసార్లు మనము చేసే ప్రార్థన విజ్ఞాపనలు దేవుడు ఆలకించడం లేదా? ఇక్కడ సొలొమోను చేసిన ఈ మనవి దేవుడు ఆలకించాడు అనే ఆ కోణంలో మనం ఒకసారి ఆలోచిస్తే నిజమే, మనము చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కానీ ఆలకించబడిన వాటిలో కొన్ని మాత్రమే అనుగ్రహించబడతాయి. సో ఆలకించడం అంటే he has accepted that prayer. That prayer was well pleasing to God. ఆ ప్రార్థన దేవుని దృష్టిలో అనుకూలంగా ఉంది, అంగీకారంగా ఉంది కనుక అనుగ్రహిస్తున్నాడు. దేవుని దృష్టిలో అనుకూలంగా ఉంది, అంగీకారంగా ఉంది కనుక ఆయన అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ ఆలకించుట అనే ఈ మాటలో గాడ్ హ్యాస్ యాక్సెప్టెడ్. చాలాసార్లు నేను ఉపదేశం చేస్తున్నప్పుడు ప్రారంభ ప్రార్థనలో ఒక మాట చెప్తుంటాను. ప్రభువా, నీవు బోధకుడిగా బోధిస్తున్నప్పుడు నీ బోధలు, నీ వాక్యాన్ని ఆలకించాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, అనుసరించాలి. ఈ 4 అంశాలు ఎక్కువగా నేను బోధ సమయంలో తరచుగా చెబుతూ ఉంటాను.
అనగా రిక్వెస్టింగ్ గాడ్ టు మేక్ అవర్ హార్ట్, మన హృదయము దేవుని వాక్యాన్ని ఆలకించగలిగే రీతిగా, అనగా రిసీవ్ చేసుకోగలిగే రీతిగా. సో అలా వింటుంటాం మనం, కానీ విన్నవన్నీ కూడా కొన్నిసార్లు పెడచెవిని పెడతాం, విన్నట్టుగానే నటిస్తుంటాం కానీ వినం. ఆలయంలో కూర్చుంటాం, ఆరాధనలో కూర్చుంటాం, ఆరాధనలోనే ఉంటాం, కానీ అక్కడ చెప్పే చాలా విషయాలు మనము అవి అంతగా శ్రద్ధతో ఆలకించాం. కొన్నిసార్లు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, ప్రకటనలు చెప్తాం, ఈ వారంలో ఈ కార్యక్రమం అనే ప్రకటనలు చెప్తూ ఉంటాం. సో అయిపోయిన తర్వాత ఏం పాస్టర్ గారు రేపేంటి అని అడుగుతుంటారు కొన్నిసార్లు. పలాని బుధవారం కార్యక్రమం ఉందా? సో ఆల్రెడీ వారు ఆలయంలో ఉన్నవారే, ఆలయంలో కూర్చున్నవారే, విన్నారు, కానీ ఎంతవరకు ఆలకించారు? సో ఆలకించడం అంటే రిసీవింగ్ ఇన్, మనలోనికి ఆ వాక్యాన్ని శ్రద్ధగా స్థిరపరచుకోవడం. అలా స్థిరపరచాలంటే కొన్నిసార్లు అవి అంగీకారయుక్తంగా ఉంటాయి మనకైతే, కొన్నిసార్లు అనంగీకారంగా ఉంటాయి. అనంగీకారం అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, మన ప్రవర్తనకు భిన్నమైన బోధలు అక్కడ ఉంటాయి. ఇంకా మరొక రీతిగా చెప్పాల్సి వస్తే, ఆ బోధలకు భిన్నమైన ప్రవర్తన మనకు ఉంటుంది, కొద్ది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అవి ఈ పాస్టర్ గారు ఎప్పుడు ఇలాగే చెప్తుంటాడు, అందుకే నాకు రాబుద్ధి కాదు, వస్తే వాయిస్తూ ఉంటాడు, క్లాసు పెరుగుతుంటాడు ఈనాటి భాషలో, ఇలాంటి భావన కొంతమంది. కాబట్టి దే డోంట్ రిసీవ్, దే లిజన్ బట్ దే డోంట్ రిసీవ్. సో ఆల్సో దేవునికి మనం చేసే ప్రార్థనలు కూడా ఆయన వింటాడు, కానీ అవి అన్నీ ఆయన ఆలకిస్తాడా అనగా రిసీవ్ చేసుకుంటాడంటే చేసుకోడు. ఎందుకంటే మనం అడిగే వాటిలో కొన్ని దేవునికి ఇష్టము లేనివి ఉంటాయి, అలాగే మనకు ఆయాస్కరంగా ఉంటాయి, లేకపోతే మనకి ఇబ్బందికరంగా ఉంటాయి, మనకు ప్రమాదకరంగా ఉంటాయి. కాబట్టి అన్నీ ఆయన అనుగ్రహించడు. గతంలో కూడా చెప్పాను, మన కోరికలన్నీ తీర్చడు ఆయన, కానీ మన కొరతలన్నీ తీరుస్తాడు. ఈజ్ ఆల్వేస్ దేర్. సో సాల్మన్ విషయంలో ఇక్కడ బహుశా సాల్మన్ ముందు చాలా అంశాలు, ఎందుకంటే యవనస్తుడిగా ఆయన పట్టాభిషేకం చేయబడ్డాడు. కాబట్టి ఫ్రెష్గా అధికారంలోకి వచ్చినప్పుడు అది చేయాలి, ఇది చేయాలి, అది కావాలి అనే అనేకమైన కోరికల పరంపర ఉంటుంది, ఆశయాల పరంపర ఉంటుంది. వీటన్నిటి నడుమ ఏమి అడగాలో ఏమి అడగకూడదో అనే కొంత కన్ఫ్యూజన్ కూడా ఉండే అవకాశం. కానీ దేవుడు స్వయంగా అడిగినప్పుడు సాల్మన్లో స్పష్టత ఉంది. దే ఆర్ యువర్ పీపుల్, ఐఎమ్ చోజన్ బై యూ. కాబట్టి నీ ప్రజలను ఎలా పాలించాలో దానికి కావాల్సిన బుద్ధి వివేకము నాకు సరిపోదు, కావాలి. ఆ జ్ఞానము వివేకము కావాలి. సో దేవుడు ఆలకించాడు అనగా అది దేవుని దృష్టికి అనుకూలంగా ఉంది. కాబట్టి వెన్ హీ యాక్సెప్ట్స్ అవర్ ప్రేయర్స్, గమనించండి, మన ప్రార్థనలు దేవునికి అంగీకారముగా ఉంటే మనము అడిగేదే కాకుండా ఇంకా అవసరమైనవి అనేకము వాటికి జత చేసి ఇస్తాడు. ఆ జత చేయబడిన అంశాలులోనికి వెళ్ళకముందు ఆయన అడిగినది ఏంటంటే, నాకు వివేకము గల హృదయము దయచేయమని అడిగాడు. కాబట్టి ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుతున్నాను, బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుతున్నాను.
సో ఆ బుద్ధి వివేకం కలిగిన హృదయానికి చిన్న మచ్చుకు ఒక ఎగ్జాంపుల్, కోర్స్ 16 నుంచి 28 వరకు ఒక ఇద్దరు స్త్రీల గురించిన తమ బిడ్డల గురించిన ఒక ఎగ్జాంపుల్ చెప్పబడింది. అది ఒక మచ్చుకు ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే చూచాయిగా చెప్పబడింది. అటువంటి అనేకమైన వారి తీర్మానాలు తీర్పులు తీయగలిగిన జ్ఞానాన్ని సొలొమోను పొందాడు. అతని గురించి తర్వాత వ్రాయబడ్డ మాట గమనిస్తే 4వ అధ్యాయం 29 నుంచి మనం చూస్తే, సారీ 4వ అధ్యాయం 29 నుంచి చూస్తే, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యముగాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేశాడు. చూడండి ఎంత చక్కని మాటలు. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణించ శక్యముగాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేశాడు. జ్ఞానాన్ని దయచేశాడు, బుద్ధిని దయచేశాడు, వివేకము దయచేశాడు. నాలెడ్జ్ అండ్ విజ్డమ్. సో చాలాసార్లు చాలామందికి జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే వారి విద్య ద్వారా, వారు పొందిన విద్య ద్వారా, విద్యాభ్యాసం ద్వారా జ్ఞానాన్ని పొందుతారు. కొంతమంది పిహెచ్డీలు చేస్తారు, కొంతమంది ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు. కానీ ఆ పిహెచ్డీలు చేసి ఉన్నతమైన జ్ఞానాన్ని సంపాదించిన వారికన్నా కొన్నిసార్లు ఉద్యోగాల్లో కేవలం ఒక గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఉన్నతమైన స్థాయిలో ఉన్నతమైన వివేక ప్రదర్శనలు చేసి వారు ప్రమోషన్ పొందుతూ ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఈ ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్లో వారికి కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. ఆ విషయ పరిజ్ఞానం కన్నా వారిని ఆ పరిజ్ఞానాన్ని వారు కమ్యూనికేట్ చేయగలిగిన కమ్యూనికేషన్ కావాలంటే లాంగ్వేజ్ కావాలి. చాలాసార్లు మన బిడ్డలు చాలామంది ఉన్నతమైన డిగ్రీస్ ఉంటాయి, ఉన్నతమైన ఫలితాలు పొంది ఉంటారు. కానీ వారికి సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఆ లాంగ్వేజ్లో సరైన పట్టు లేకపోవడం వల్ల తమ పరిజ్ఞానాన్ని సరైన రీతిగా ప్రజెంట్ చేయలేకపోతారు. ఇంటర్వ్యూస్లో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆ ప్రశ్నలు అర్థం చేసుకోవడం కానీ లేకపోతే ఆ ప్రశ్నలకు తగిన జవాబు చెప్పడంలో కానీ విఫలమవుతూ ఉంటారు. ఈ తెలంగాణ ప్రాంతంలో, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో 10th క్లాస్ రాగానే వారికి ఇంగ్లీష్ భాషలో చాలా ఫ్లూయెన్సీ ఉంటుంది. 10th క్లాస్కే చాలా ఫ్లూయెన్సీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మెథడాలజీ కానీ లేకపోతే సోషలాజికల్ ఇష్యూస్ కానీ అలా ఉంటాయి. వాడు మాట్లాడుకున్నప్పుడు స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ఉర్దూ లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు తక్కువగా మాట్లాడతారు. కాబట్టి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో ఇక్కడ 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ చేసిన ఈ వ్యక్తికి, గ్రాడ్యుయేషన్ ఫెయిల్ అయినప్పటికీ కూడా గ్రాడ్యుయేషన్ చేసిన ఈ వ్యక్తికి పిహెచ్డి చేసిన మరొక వ్యక్తికి మధ్య, వేరే ప్రదేశంలో పిహెచ్డి చేసిన మరొక వ్యక్తికి మధ్య ఈ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తే ఈ గ్రాడ్యుయేట్ సక్సెస్ పొందుతాడు, జాబ్ పొందుతాడు. ఎందుకంటే తనకు ఆ సబ్జెక్ట్ కన్నా తనకున్న దాన్ని కమ్యూనికేట్ చేయగల స్కిల్స్ ఉంటాయి. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో విషయ పరిజ్ఞానం, చాలామంది దేవుని వాక్యాన్ని బోధించేవారు కూడా, సో వారికి దేవుని వాక్యంలో చాలా విషయ పరిజ్ఞానం ఉంటుంది, కానీ అది కమ్యూనికేట్ చేయడంలో కొంత వెనుకబడి ఉంటారు. సో కాబట్టి జ్ఞానము వివేకము కావాలి.
ఈ రెండు జత చేయబడాలి. విజ్డమ్ అండ్ నాలెడ్జ్ రెండు జత చేయబడాలి. మాకు ఒక ప్రొఫెసర్ ఉండేవాడు థియాలజీలో. ఆయన చెప్పిన బోధలు చాలా చక్కని ఎగ్జాంపుల్స్ చెప్తాడు. కానీ ఆ ఎగ్జాంపుల్స్ను దాన్ని కమ్యూనికేట్ చేయడంలో లేకపోతే విఫలపరచడంలో ఆయనకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. ఈజ్ ఎ గుడ్ టీచర్, బట్ హీ వాజ్ నాట్ ఏ గుడ్ ప్రీచర్. సో అతను చెప్పిన కొన్ని అంశాలు మాలాంటి విద్యార్థులు తీసుకొని చాలా చక్కగా దాన్ని ఎన్లాజ్ చేసుకొని వాటికి తగిన ఎగ్జాంపుల్స్ గ్యాదర్ చేసుకొని వేదికల మీద మేము బోధించగలుగుతున్నాం. ఈజ్ ఎ గుడ్ టీచర్. He gives good information. He got a good information. But that information could not be communicated properly because of the communication skills. Lack of communication skills. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. కాబట్టి కేవలం జ్ఞానం మాత్రమే కదండి, బుద్ధి వివేకం ఇక్కడ సొలొమోన్ స్పష్టంగా అడుగుతున్నది. స్పష్టంగా అడుగుతున్నది ఇక్కడ మీరు గమనించండి. ఆయన ఏం అడుగుతున్నాడు అంటే, నాకు వివేకము కలిగిన హృదయం కావాలి, బుద్ధి వివేకము కావాలి, తెలివితేటలు అంటారు చూసారా, తెలివితేటలు, జ్ఞానము కావాలి, తెలివితేటలు కావాలి. సో కాబట్టి వర్ణింబ సఖ్యము కానీ వివేచన గల మనసును సొలొమోనుకు దయచేశాను. అలాగే 4వ అధ్యాయం 30 నుంచి మనం చూస్తే వాట్ ఎల్స్ అని చూస్తే, గనుక సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానము కంటెను అధికమై ఉండెను. ఆ రోజుల్లో తూర్పు దేశపు జ్ఞానులు మనకు తెలుసు. తర్వాత కాలంలో యేసు ప్రభు వారి కాలంలో తూర్పు దేశపు అప్పటికే ఖగోళ శాస్త్రాన్ని తూర్పారబట్టిన వాళ్ళు. దే కుడ్ ఐడెంటిఫై ద మూమెంట్స్ ఆఫ్ ది స్టార్స్. అంతటి జ్ఞానం తూర్పు దేశపు జ్ఞానులకి. సో భూమి మీద, నేల మీద ఉండి ఆ గెలాక్సీలో ఉన్నటువంటి వాటి మూమెంట్స్ బట్టి వాటి చరిత్రను తెలుసుకోగలిగిన ఖగోళ పండితులు వారు తూర్పు దేశ జ్ఞానులు. ఈజిప్షియన్ విజ్డమ్, ద వరల్డ్ ఏన్షియంట్ విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈజిప్షియన్స్. ప్రపంచంలో ద ఏన్షియంట్ అంటే ఈజిప్షియన్ అండ్ బాబిలోనియన్. కల్చర్ కానీ లేకపోతే విజ్డమ్ కానీ సివిలైజేషన్ కానీ ఇవన్నీ కూడా. సో వారిని మించిన జ్ఞానం అధికమైండను. అతడు సమస్తమైన వారి కంటను ఎజ్రాహీయుడైన ఏతాను కంటను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దగ్గర నిర్దర్ద అను వారి కంటను జ్ఞానవంతుడైండను. కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నింటిలో వ్యాపితమాయను. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తులు రచించెను. అతడు లెబనాన్లో ఉండు దేవదారు వృక్షమునే కానీ గోడలో నుండి మొలుసు హిస్సోపు మొక్కనే కానీ చెట్లన్నింటినీ గూర్చి అతడు రాసెను. మరియు మృగములను, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటిన్నింటి గూర్చి అతడు రాసెను. అతని జ్ఞాన మాటలు తెలుసుకుంటకై అతని జ్ఞానము గూర్చి విన్న భూపతులందరిలో నుండి జనులందరి నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చి అతని కలిగిన ఆ జ్ఞానం చూడండి. అనగా కాంటెంపరీ వైస్ పీపుల్ వారితో కంపేర్ చేస్తూ వాళ్ళ పేర్లు చెప్తూ వారికంటే. కాబట్టి అతని జ్ఞానం వ్యాపించింది. సో 3000 సామెతలు రాశాయంట, 1005 కీర్తనలు. ఇవన్నీ కూడా బైబిల్లో మనకు పొందుపరచబడలేదండి. కేవలము సామెతలు, ఆ ప్రసంగి గ్రంథము, ఆ పరమగీతం, అలాగే కీర్తనలు 1-2 కీర్తనలు తాను రాసినవి కనపడుతున్నాయి. సో అవన్నీ పొందుపరిస్తే బైబిల్ కన్నా పెద్ద గ్రంథం అవుతుందేమో సొలొమోను రచనలన్నీ తీసుకొస్తే. సో అన్నీ వ్రాసాడని, అలాగే ఆ మృగముల గురించి, చెట్ల గురించి, గోడల్లో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే కానీ చెట్ల నుంచి గురించి రాశాడు. చెట్ల గురించి కానీ వృక్ష శాస్త్రం రాశాడు, అలాగే జంతు శాస్త్రం రాశాడు. అతని జ్ఞానం మాటలు. సొలొమోను గురించి మాట్లాడుతుంటే నాకు విలియం కేరీ భక్తుడు జ్ఞాపకం వస్తున్నాడు. హీ వాస్ స్కూల్ డ్రాప్. స్కూల్లోంచి అతను మధ్యలో మానివేశాడు కొన్ని స్థితిగతులు బట్టి. అతను చెప్పులు కుట్టే షాపులో పనివాడిగా, కూలివాడిగా చేరి అక్కడ ఒక అతను హిబ్రూ భాషలో ఒక ప్రతిని తమ చెప్పులు చుట్టుకొని వస్తే
ఆ చెప్పులు కుట్టే సమయంలో ఆ హిబ్రూ భాషలో ఉన్న ఆ ప్రతిని చూచి దాన్ని చదవాలన్న ఆసక్తి పెరిగి ఆ భాష నేర్చుకోవాలన్న పట్టుదల కలిగి ఆ తదుపరి మరి భారతదేశానికి వచ్చిన ఆ చరిత్ర మనకు తెలుసు. వచ్చిన తర్వాత ఆయన 39 భాషల్లోనికి బైబిల్ను తర్జుమా చేశాడు. 10 భాషల్లో పూర్తి బైబిల్, 29 భాషల్లో క్రొత్త నిబంధన. అలాగే జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం రాశాడు. కలకట్టాలో ఇప్పటికీ ఫేమస్ బొటానికల్ గార్డెన్ కేరీ ద్వారా, అనగా భారతదేశానికి చాలా సేవ చేశాడు. అలాగే స్థానిక బెంగాలీ భాష నేర్చుకుని అక్కడ బెంగాలీ యూనివర్సిటీలో బెంగాలీ బోధించేవాడుగా, స్థానికులకు బెంగాలీ భాషను బోధించేవాడుగా. ఇట్ వాజ్ అ స్కూల్ డ్రాప్, ఫర్గెట్ నాట్. స్కూల్ నుంచి చదువు మానేసిన వ్యక్తి ఇన్ని భారతీయ భాషలు, బెంగాలీ భాషను బోధించేవాడుగా వృక్షశాస్త్రం రాసి బొటానికల్ గార్డెన్ క్రియేట్ చేశాడు. అలాగే సాంస్క్రిట్ నేర్చుకుని రామాయణాన్ని సాంస్క్రిట్లోంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. అది మాత్రమే కాకుండా భారతీయ గ్రంథాల నుంచి కొన్ని ఈ సతీ సహనం లాంటి కొన్ని ఇష్యూస్ని వెలికి తీసి అవి సమాజానికి హానికరమన్న వాస్తవాన్ని ఆనాటి భక్తులు, ఆనాటి పండితులైనటువంటి సంస్కృతులైనటువంటి రాజరామ్ మోహన్ రాయ్, కేశవ్ చంద్రసేన్ లాంటి వారికి ప్రబోధించి వారి ద్వారా సంఘ సంస్కరణ జరిగించగలిగారు. హీ వాజ్ అ స్కూల్ డ్రాప్. దేవుడు అనుగ్రహించే జ్ఞానం. చివరికి ఒక మాట చెప్తాను, మన బిడ్డలను ప్రయోజకులు కావడానికి ఈ జ్ఞానం కొరకు ఎక్కడెక్కడికో తీసుకెళ్తాం. అతను మంచి ట్యూటరు, మంచి టీచర్ అని అక్కడికి, లేకపోతే మంచి కళాశాలను అక్కడికి ఇక్కడికి తీసుకుని వెళ్తుంటాం. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న జ్ఞానమునకు మూలమన్న వాస్తవాన్ని తెలిసి కూడా, చదువుతూ కూడా దేవుని సన్నిధికి రావడానికి, ఆదివారం యూత్కి రావాలి, లేకపోతే సండే స్కూల్కి రావాలంటే మా బిడ్డలు 10th వచ్చారండి, లేకపోతే 9th వచ్చారండి, లేకపోతే ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారండి. సో క్యాన్ యూ అండ్ యువర్ చిల్డ్రన్ గెట్ సక్సెస్ వితౌట్ గాడ్? దేవుడు అనుగ్రహించిన జ్ఞానం పొందకుండా మీరు మీ బిడ్డలు ప్రయోజకులు కాగలరా? ఒకసారి ఆలోచించండి. బిగిన్ విత్ గాడ్. సోలమన్, హీ బిగిన్స్ విత్ గాడ్. ఆయన దేవుని మందిరానికి వచ్చాడు, దేవుని స్థలంలో సేద తీర్చుకున్నాడు. అక్కడ దేవుడు దర్శనం ఇచ్చాడు, అక్కడ దేవుడు దానికి జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానముతో, ఆ వివేకముతో సోలమన్ ప్రపంచ జ్ఞాని అయ్యాడు. ఆ వాస్తవం తెలుసు అయినప్పటికీ కూడా మన బిడ్డలను దేవాలయంలో ఎదిగింప చేయాలి. వారు దేవునికి సమీపంగా ఎదగకపోతే లోకానికి సమీపంగా ఎదుగుతారు. లోకానికి సమీపంగా ఎదిగినప్పుడు లోకం వారిలోనికి వస్తుంది. తద్వారా వారు లోకస్తులు అవుతారు, లోకానుసారంగా జీవిస్తారు. తద్వారా వారు భ్రష్టులు అవుతారు. లోకమంతా సంపాదించుకుంటారు, కానీ దేవుని కోల్పోతారు వారు. సో help them to be trained in the very presence of God, who is the source of their wisdom and understanding. Bring your children into the presence of God. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న జ్ఞాన వివేకాలు బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ఆలకిస్తుండగా అర్థం చేసుకుని, అన్వయించుకుని, అనుసరించినకు మీ కృప దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటున్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.